చాలామందికేంటంటే మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ జేసేప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. ఏంటంటే ఎస్పెషల్లీ పెద్ద అమౌంట్ ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్స్ పడిపోతే ఎలా? ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి? ఫస్ట్ థింగ్ మ్యూచువల్ ఫండ్‌లో మనకందరికీ తెలిసినట్టు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి ఎస్ఐపి ద్వారా ప్రతి నెల మనం అనుకున్న అమౌంట్ ఎంతైతే 2000, 5000, 10,000 ఎంత అనుకుంటే అంత అమౌంట్ ప్రతి నెల అనుకున్న డేట్‌కి, అనుకున్న అకౌంట్‌లోంచి, అనుకున్న ఫండ్‌లోకి వెళ్ళే ప్లాన్‌ని ఎస్ఐపి అంటాం. అలా కాకుండా నా దగ్గర ఉన్నప్పుడే లైక్ ఎగ్జాంపుల్ బ్యాంక్‌లో తీసుకుంటే నా దగ్గర ఉన్నప్పుడే నేను ఎఫ్‌డిలో పెడతాను. అది కూడా అవసరం ఉన్నన్ని రోజులకే ఉంచుతాను అని అనుకుంటే ఈక్వలెంట్‌గా ఏంటంటే లంసమ్ అంటాం. మ్యూచువల్ ఫండ్‌లో లంసమ్ ఇన్వెస్ట్ చేయాలంటే ఒక రూ. 5,000 ఉంటే చాలు ఒకసారి. 5,000 కన్నా పైన ఎంతైనా చేయొచ్చు. దేర్ ఈస్ నో అప్పర్ లిమిట్. ఇప్పుడు సపోజ్ ఈ 5,000 చేస్తున్నాము ఆర్ ఎంత ఒక అమౌంట్ చేస్తున్నాము. మరి లంసమ్ చాలా పెద్ద అమౌంట్ ఉందో 5,00,000 10,00,000 ఉంది. దీన్ని ఒకేసారి పెట్టొచ్చా అనే క్వెషన్ చాలా మటుకు అడుగుతా ఉంటారు. దీనికి యూజువల్లీ యెస్. మీరు మనం అనుకునేటేంటంటే మార్కెట్స్ హైలో ఉన్నప్పుడు మనము మొత్తం లంసమ్ ఒకేసారి చేయడం, ఒక్కోసారి ఎంత నీ లాంగ్ టర్మ్‌కి ఇన్వెస్ట్ చేసినా సరే, నీకెంత రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉన్న ఇన్వెస్టర్ అయినా సరే, మార్కెట్ సడెన్‌గా నువ్వు ఎగ్జాంపుల్ మనం ఒక 10,00,000 ఇన్వెస్ట్ చేసాం ఇవాళ ఒక ఎక్స్‌వైజెడ్ ఫండ్‌లో. చేశాక ఒక వితిన్ 1 మంత్‌లో ఒక 10% మార్కెట్ కరెక్షన్ అయ్యి 10,00,000 నుంచి 9,00,000కి నీ అస్సలు కనబడతా ఉంటే, వాల్యూ కనబడతా ఉంటే ఎంత స్ట్రాంగ్ ఇన్వెస్టర్ అయినా తట్టుకోవడం యూజువల్లీ కష్టం. మనకి 10, 15 సంవత్సరాల వరకి డబ్బులవసరం లేదు. మన వొలటిలిటీ ఉంటదని తెలుసు. అన్నీ ఉన్నా గానీ, అన్నీ తెలిసినా కానీ జనరల్‌గా మనకి కొంచెం భయాలైతే ఉంటాయి ఇన్వెస్టర్‌గా.